హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఇషికి నోడించి విలేజ్కి తిరిగి వచ్చిన మన నారుటో జరిగిందంతా ఆమడోకి చెప్పడంతో కారా ఇంకా అంతమైనట్టేనా అని అడిగితే కారాలో ఇంకా మిగిలిన ఇన్నర్ అయిన కోడ్ గురించి చెప్పి తన దగ్గర ఆయుధంలా వాడగలిగే వైట్ కార్మా ఉంది అని రివీల్ చేస్తాడు. కార్మా వల్ల ఓర్సుసుకిగా మారుతున్న బోరుటోకి కవాకి ధైర్యం చెప్పినా తనకే ఎందుకిలా జరుగుతుంది అనే ఆలోచనలో ఉంటాడు. ఇంకా మిగిలిన కోడ్ గురించి టెంటెల్స్ గురించి నారుటో మిగిలిన కాగేకి చెప్పడంతో గారా ఓర్సుసుకిగా మారడానికి ముందే బోరుటోని చంపడానికి నారుటో రెడీనా అని అడుగుతాడు. కానీ నారుటో మాత్రం ఎవరేమనుకున్నా తన ప్రాణాలు అడ్డుపెట్టైనా తన కొడుకు బోరుటోని కాపాడాలి అనే నిర్ణయం తీసుకుంటాడు. ఇలా ఉండగా ఆమడో బోరుటోలో జరుగుతున్న మార్పుని స్లో చేయడానికి ఏవో పిల్స్ ఇస్తాడు. అలానే ఆమడో సాయంతో కవాకి చేతిని పూర్తిగా రిపేర్ చేస్తారు. అలా కవాకిని కూడా వాళ్ళ టీంలో కలిపి సరికొత్త టీమ్ 7కి మిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇంకా తన కార్మా గురించి బాధపడుతున్న బోరుటోతో కవాకి బోరుటోని తన కార్మా ఉన్నా ఇంకా ఎవ్వరికి వెసల్ కానీ కోడ్పై పెట్టి తన వెసల్గా చేస్తే పనిచేస్తుందేమో అనడంతో బోరుటో మాత్రం దానికి ఒప్పుకోకుండా కోడ్ ఓడించడం కోసం ట్రైనింగ్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. ఇదే టైంలో కోడ్ బోరో ఫెసిలిటీకి చేరుకొని ఆమడో తయారు చేసిన సైబాక్స్లో ఒకరైన ఏడాని విడిపించి తన ఎబిలిటీస్ గురించి పూర్తిగా తెలుసుకొని తనతో కలిసి పని చేయడానికి డిసైడ్ అవుతాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పేస్తా. చాలామంది అడిగిన క్వశ్చన్ బోరుటో జోగన్ పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. బోరుటో జోగన్ ఒక డోజుట్సు అని, అది నారుటోలో ఉన్న హాగురమో ఇంకా హినాటాలో ఉన్న హామురా ఓట్సుసుకి చాక్ర కలవడంతో ఫామ్ అయిందని ఆల్రెడీ చెప్పా. మరి దాని పవర్స్ అయితే క్లియర్గా మెయిన్ స్టోరీలో ఎక్కడ బోరుటో యూస్ చేయలేదు. కానీ ఫిల్లర్స్లో చాలాసార్లే జోగన్ పవర్స్ని చూపించాడు. దాన్ని బట్టి బోరుటో తన జోగన్తో బ్యాకుగన్ల చాక్ర పాయింట్స్ని చూడగలడు. అంతేకాక కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీని కూడా దీనితో చూడగలడు. ఇది యూజ్ చేయడం వల్ల మోమోషికి మూమెంట్ కూడా ట్రాక్ చేసి బోరుటో ఈజీగా తప్పించుకుంటాడు. అంతేకాక బోరుటో జోగన్ని యూజ్ చేసి బ్యారియర్స్ని డిటెక్ట్ చేయగలడు. ఇంకా వేరే డైమెన్షన్లో ఉన్న వాటిని కూడా డిటెక్ట్ చేయగలడు. ఇవన్నీ మనకి ఫిల్లర్స్లోనే ఎక్కువగా రివీల్ అవుతాయి కాబట్టి క్లారిటీగా జోగన్ పూర్తి ఎబిలిటీస్ చెప్పలేం. కానీ బోరుటో 2 బ్లూ వార్టెక్స్ ఎండ్ కల్లా జోగన్ ఒక చాలా పవర్ఫుల్ ఎబిలిటీ కింద అయితే మారచ్చు. ఇక నెక్స్ట్ చాలామంది బోరుటో కంప్లీట్ అయిపోయాక బోరుటో 2 బ్లూ వార్టెక్స్ మాంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇది ఇంకా రన్ అవుతున్న మాంగా. ఇప్పటి వరకు కేవలం 8 చాప్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. మంత్కి కేవలం 1 చాప్టర్ మాత్రమే మనకి రిలీజ్ అవుతుంది. అయినా కూడా దీనిని అందరూ కవర్ చేయమంటే తప్పకుండా కవర్ చేస్తా. కాకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎక్కువ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే నాకు మాత్రం ఏం తెలుస్తుంది. 8 చాప్టర్స్ అయిపోతే మంత్కి 1 చాప్టర్ రిలీజ్ అవుతుంది, అది కవర్ చేయడమే. లేకపోతే బోరుటోకి యానిమేతో బ్రేక్ ఇచ్చి వేరే యానిమేని కవర్ చేద్దాం. ఇక నెక్స్ట్ ఈ మధ్యకాలంలో మన యానిమే ఫ్యాన్స్లో చాలామందికి పిచ్చెక్కించిన యానిమే సోలో లెవెలింగ్ గురించి మీకు 5 విషయాలు చెప్తా. ఫస్ట్, సోలో లెవెలింగ్ యానిమే 12 ఎపిసోడ్స్తో సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. ఇది తెలుగులో క్రంచీరోల్లో కూడా అవైలబుల్గా ఉంది. అలానే సీజన్ 2 కూడా అనౌన్స్ అయింది. సెకండ్, మీకు స్టోరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాన్వా ఆల్రెడీ కంప్లీట్ అయింది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కాబట్టి వెళ్ళి చదివేయచ్చు. ఇది టోటల్ 179 చాప్టర్స్. ఇక థర్డ్, సోలో లెవెలింగ్ సీజన్ 2 మనకి ఈ ఇయర్ అక్టోబర్ లేదా నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా 179 చాప్టర్స్ని 6 సీజన్స్లో కవర్ చేస్తారు అన్న న్యూస్ కూడా వచ్చింది. ఫోర్త్, సోలో లెవెలింగ్తో పాటు తన సీజన్ 1ని కంప్లీట్ చేసిన గేమ్ లాంటి యాక్షన్ యానిమే షాంగ్రిలా ఫ్రంటియర్. ఇది టోటల్ 25 ఎపిసోడ్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, మీలో చాలామందికి తెలియని న్యూస్, సోలో లెవెలింగ్ మీద ఒక మంచి గేమ్ కూడా ఉంది. ఇది ఆల్రెడీ పీసీ ఇంకా మొబైల్కి అవైలబుల్. మొబైల్లో ఆడడానికైతే జస్ట్ ట్యాప్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గేమ్ అయితే ఒక మంచి యాక్షన్ గేమ్, కానీ ఇది ఒక గాచా గేమ్. నేను చెప్పిన 5 విషయాల్లో మీకు ఎన్ని తెలుసో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే
టీమ్ 7తో కలిసిన కవాకి వాళ్ళ చాక్రా ట్రైనింగ్లో పాల్గొని మెడిటేషన్ స్టార్ట్ చేస్తాడు. కానీ కవాకి మాత్రం ఇలాంటి చెత్త ట్రైనింగ్లతో కోడ్ ఓడించగలిగితే మనం బోరో చేతిలో అన్ని తెన్నులు తినేవాళ్ళం కాదు. రేయ్, ఇది కూడా ఒక ముఖ్యమైన ట్రైనింగ్. మీరిద్దరూ మీ నోర్లు మూసుకుంటారా? ట్రైనింగ్ మీద దృష్టి పెట్టండి. ఇలా ఖాళీగా కూర్చోవడం వల్ల ఏంటి ప్రయోజనం? మన చాక్రాని కంట్రోల్ చేయడం కూడా ఒక ముఖ్యమైన ట్రైనింగ్. నేను చెప్పేది ఇదెందుకు పనికిరాదని. మన జీవితం అంతా ఇది చేస్తూ కూర్చున్నా వాడిని మనం ఓడించలేం. అయితే కవాకి ఏం చేస్తే మంచిదంటావు అనడంతో కవాకి అటాక్ చేస్తే మిట్సుకి దాన్ని ఆపుతాడు. ఇంత సడన్గా ఏం చేస్తున్నావురా? బానే ఆపవురా మిట్సుకి. అర్థమైంది. కాంబాట్ ట్రైనింగ్ చేద్దామంటున్నావా? మీ అంతటా మీరే అలా చేయకండి. ఈ టీంకి కెప్టెన్ నేనని మర్చిపోయారా అంటున్నా కవాకి అటాక్ చేయడంతో శారదా తప్పించుకొని తన ఫైర్ బాల్ జుట్సుతో అటాక్ చేస్తుంది. దాని నుంచి తప్పించుకున్న కవాకిని షురికెన్తో అటాక్ చేయడంతో అదొక క్లోన్ అని రివీల్ అవుతుంది. దానితో అటాక్ చేయబోతున్న కవాకిని టైంకి బోరుటో ఆపుతాడు. రేయ్, ఏం చేద్దామనుకుంటున్నావు? చూస్తే తెలియట్లేదా? కాంబాట్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్తో కోడ్ను ఓడించగలమని ఖచ్చితంగా చెప్పగలవా? నీకు నేను చెప్పేది అస్సలు అర్థం కావట్లేదా? అయితే నాకు అర్థమయ్యేలా చెప్పరా? వాడితో మాట్లాడి లాభం లేదు బోరుటో. ఇక్కడి దాకా వచ్చాక బలవంతంగా వాడి నోరు ముయ్యాల్సిందే. శారదా, మధ్యలోకి రాకు. నేనే వీడిని ఆపుతా. ఎవరు గెలిస్తే వాళ్ళదే పెత్తనం అంటున్నావా? అవును. నేను గెలిస్తే నేను చెప్పినట్టు ట్రైనింగ్ చెయ్యి. నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్టు ట్రైనింగ్ చేస్తా. సరే, అయితే అలానే కానిద్దాం. కావాలంటే నువ్వు నీ కార్మాని వాడుకో. దానిని వాడే అవసరం కూడా రాదులే. ఈజీగా నిన్ను ఓడిస్తా అని ఇద్దరూ ఫైట్ స్టార్ట్ చేస్తారు. బోరుటో తన క్లోన్స్తో అటాక్ చేస్తే కవాకి బోరుటోని తిప్పికొట్టి తన బీమ్తో బ్లాస్ట్ చేయబోతాడు. కానీ బోరుటో తన కార్మాతో దానిని పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటాడు. ఇక అంతే. కార్మా వాడిన బోరుటో కవాకి ఎంత ట్రై చేసినా ఈజీగా ఓడిస్తాడు. పడిపోయిన కవాకి ఇదంతా నారుటో గమనిస్తున్నాడని తెలుసుకుంటాడు. దానితో ఎలాగైనా గెలవడం కోసం కవాకి అటాక్ చేసిన బోరుటో ఈజీగా తప్పించుకొని థండర్ క్లాప్ యారోతో అటాక్ చేస్తాడు. కానీ కవాకి ఇంకా కార్మా ఉందనుకొని దాన్ని అబ్జార్బ్ చేసుకుందాం అనుకొని అటాక్కి బలైపోతాడు. ఈ అటాక్ వల్ల కవాకి హెడ్ బ్యాండ్ కూడా పాడైపోతుంది. దానితో పూర్తిగా ఓడిపోయిన కవాకి అసలు నేనేం చేస్తున్నా? ఇలా అయితే నేను లార్డ్ 7ని ఎలా కాపాడగలను? కవాకి, మనం ముందు పడిన గొడవలకి ఇప్పటికీ ఒక్క విషయం అయితే తప్పకుండా మారింది. ఈ ఫైట్ వల్ల అదేంటో నాకు తెలిసింది. నువ్వంత అసహనంగా ఉండడానికి ఏదో కారణం ఉంది కదా, అదేంటో నాకు చెప్తావా? చెప్పకపోయినా పర్లేదు. నేను నా కార్మాని ఎక్కువగా వాడకపోవడానికి కారణం అది ఎప్పుడైనా కంట్రోల్ తప్పి సాస్కే గారిని గాయపరిచినట్టు ఇంకెవరినైనా గాయపరచడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే. కోడ్ లాంటి వాళ్ళతో పోరాడాలంటే నేను ఇలా ఉండకూడదు. ఇప్పుడు నీతో ఫైట్ చేయడం వల్ల తెలుసుకున్నా, ఏం చేసినా ఎలాంటి శక్తిని వాడైనా వాణ్ణి నేనోడిస్తా. నేను ఎంతలా కాదనుకున్నా కార్మా కూడా నాలో ఒక భాగమే కదా. రే కవాకి, నువ్వు ఒక్కడవే అంతా చెయ్యాలనుకోకు. నీకు మేమున్నాం. మేము నీ ఫ్రెండ్స్. రే బోరుటో, నీకొకటి తెలుసా? అలాంటి డైలాగ్లు కొంచెం నమ్మదగిన వాళ్ళు ఎవరైనా చెప్తే ఇంకా బాగుంటుంది. ఈ యుద్ధంలో మనం ఒకవేళ ఓడిపోతే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? సర్లే వదిలే. ఏదైనా ఒక్కటి మాత్రం చెప్పనివ్వు. ఒకవేళ నిన్ను మోమోషికి కనుక కంట్రోల్లోకి తీసుకుంటే నిన్ను నేనాపుతా ఈ చేతులతోనే అని బోరుటో ఇంకా కవాకి చేతులు కలుపుతారు. ఇదంతా గమనిస్తున్న నారుటో అలానే కలిసి ట్రైనింగ్ చేసుకొని ఇంకా ఇంకా బలంగా మారండి. కట్ చేస్తే గతంలో కవాకి వెజల్గా సెలెక్ట్ అయినందుకు కుళ్ళిపోయిన కోడ్ తనని అటాక్ చేసిన విషయం కవాకీకి ఒక పీడకలగా వస్తుంది. ఏం కవాకి, ఏదైనా పీడకల కన్నావా? అవును. ఇకపై నేను వెసల్ కాకపోయినా ఆ చెత్త కోడ్గాడు నన్ను కలలో కూడా వదలట్లేదు. నీ అంచనా తప్పుగా ఉంది. నువ్వు ఎప్పటికీ ఈషికి ఓట్సుకి వెసలే. అది ఎప్పటికీ మారదు. ఏం మాట్లాడుతున్నావు? ఆ వెసల్ని కంట్రోల్ చేయాలనుకునే ఈషికి చాక్రా
ఇంకా అతని ఆత్మ పూర్తిగా అంతమయ్యాయి. దానితో వాడు ఎప్పటికీ ఇక నిన్ను కంట్రోల్ చేయలేడు. కానీ నువ్వింకా ఈషికి వెసలే అన్న నిజాన్ని అది మార్చదు. ఎప్పుడు అలా అనకు. నేను వాడి పేరు కూడా వినాలనుకోవట్లేదు. నీ బాడీ ఇంకా 80% ఓట్సుసుకీగా ఉండడమే దానికి ఆధారం. నేను చెప్పేది వినిపించట్లేదా ముసలోడా? ఆపమని చెప్పా కదా. నువ్వు లార్డ్ హోకాగేని కాపాడాలనుకుంటున్నావు కదా అనడంతో కవాకి వెనక్కి తగ్గుతాడు. సింపుల్గా చెప్పాలంటే నీకు కోడ్ నోడించాలంటే వాణ్ణి మించగలిగే శక్తి కావాలి. తనలో 9 టైల్స్ చక్రాన్ని కోల్పోవడం వల్ల లార్డ్ హోకాగే కోడ్తో ఒంటరిగా తలపడితే నాకు తెలిసి చనిపోతారు. నీకింకా శక్తి కావాలి కదా. నీ కార్మాని కోల్పోయిన దగ్గర నుంచి నీ శక్తి ఎలా పెంచుకోవాలనే ఆలోచిస్తున్నావు కదా. అసలేం చెప్పాలనుకుంటున్నావు? నీ అంతటా నువ్వే ఆ శక్తిని పొందు. ఈషికి ఇక లేడు కాబట్టి మళ్ళీ కార్మాని పొంది దానిని నీ ఆయుధంగా మార్చుకో. నన్ను మళ్ళీ కార్మాని పొందమంటున్నావా? నీకు ఇదివరకే ఇది తెలుసు. తెలియకుండానే నువ్వు కూడా దానిని కోరుకుంటున్నావు. నీకు ఇది కూడా తెలుసు కదా దానిని నేను ఎంత అసహించుకుంటున్నానో. నాకు తెలుసులే. కానీ నువ్వు నీ గమ్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధం అని కూడా తెలుసు. ఇక నీతో మాట్లాడి ఉపయోగం లేదు. నేను వెళ్తున్నా. నీకు ఇంత చేసిన హొకాగేకి తిరిగి ఏం చెయ్యకపోతే, ఆయన్ని కాపాడే శక్తి కూడా లేకపోతే ఈ విలేజ్లో ఉండడం ఇక ఎందుకు? నువ్వే ఆలోచించు. ఇకపై నీ ఇష్టం. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ ఏంటి అని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ లీఫ్ ఎల్డర్స్లో ఒకరైన మితోకాడో హోమురా. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే తన ఎబిలిటీతో కవాకిని గమనిస్తున్న ఏడా కవాకి కోసం నారుటోని చంపద్దన్నా కోట్ దానికి ఒప్పుకోడు. కానీ కవాకిని మాత్రం చంపను అని మాటిస్తాడు. దానితో ఏడా తన ఎబిలిటీస్తో కోట్కి నారుటో ఇంకా సాస్కెని చంపడంలో సాయం చేస్తా అని చెప్తుంది. ఇక నుంచి నువ్వే నా సేనాపతివి. అంతా బాగానే ఉంది. కానీ నువ్వంతలా కావాలనుకుంటున్న కవాకి నిన్ను చంపాలనుకుంటే నీ ఎబిలిటీ ఓట్సుసుకి కావడంతో బోరుటో ఇంకా కవాకిపై పని చెయ్యదు కదా. మరేం చేస్తావు? అది కూడా నిజమే. నేను కుదిరినంత వరకు ఇది చెయ్యకూడదని అనుకున్నా. కానీ తప్పేలా లేదు. నాతో రా కోడ్. నీకు నా మరో సేనాపతిని పరిచయం చేస్తా. ఇదే టైంలో కవాకి నారుటోని కాపాడడం కోసం మళ్ళీ తనని కార్మా పొందమన్న ఆమాడో మాటల గురించే ఆలోచిస్తాడు. అలానే సుమిరే ఆమాడోని మళ్ళీ కవాకితో కార్మా పొందమని ఎందుకు చెప్పారు అని అడగడంతో ఆమాడో కార్మా అనేది ఇంటికి ద్వారం లాంటిది. కవాకిని ఒక ఇంటి లాంటి వెసల్గా మార్చి ఈషికి ఆ కార్మా సాయంతో ఆ ఇంటికి ఓనర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఓనర్ చనిపోవడంతో ఇల్లిప్పుడు అలానే ఉంది. అలానే అందులో ఉన్న పూర్తి ఓట్సుసుకి శక్తి కూడా. కాబట్టి మనం మళ్ళీ ఆ ఇంటికి ద్వారాన్ని కట్టగలిగితే, అంటే మీరు మళ్ళీ తిరిగి కవాకిలో కార్మాని పెట్టాలనుకుంటున్నారా? నువ్వలా అనుకోవడంలో నాకు ఏ అభ్యంతరం లేదు. కార్మా అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. యుద్ధంలో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇప్పుడు ఈషికి ఇక లేకపోవడంతో కవాకిలో కార్మా ఉన్నా వాడు తనని కంట్రోల్ చేస్తాడని భయపడక్కర్లేదు. అదేనా మీ అసలైన భావం? మీరు అసలు కవాకిలో కార్మాని ఎందుకు మళ్ళీ పెట్టాలనుకుంటున్నారు? వాడిని ఏం చేద్దామనుకుంటున్నారు? వాడితో నేనేం చెయ్యాలనుకోవట్లేదు. కానీ అది నా పర్సనల్ మ్యాటర్. అది నీకు సంబంధం లేనిది కాబట్టి నేను నీతో పంచుకోకూడదు అనుకుంటున్నా. కానీ నేను నీకు మాటిస్తున్నా, నాకు లీఫ్ని డిస్ట్రాయ్ చేయాలనే ఏ దురుద్దేశం లేదు. ఇంకా చెప్పాలంటే దానికి వ్యతిరేకంగా చెయ్యాలనుకుంటున్నా అనడంతో మనకేదో కంటైనర్ కనిపిస్తుంది. ఇదే టైంలో
ఏడా కోడ్తో కలిసి ఇంకో సేనాపతి కోసం కంటైనర్కి వస్తుంది. కంటైనర్ ఓపెన్ చేయడంతో ఏడా చెప్పింది తన సొంత తమ్ముడైన డేమోన్ గురించి అని రివీల్ అవుతుంది. ఇదే టైంలో అందరినీ అటాక్ చేయడానికి గార్డ్స్ వస్తారు. దానితో గార్డ్స్ వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళ అటాక్స్ వాళ్ళకే తగిలినట్టు అందరూ చనిపోతారు. అది డేమోన్ ఎబిలిటీ అని, దానితో తనని చంపాలనే ఉద్దేశంతో అటాక్ చేయాలనుకున్నది ఎవరైనా సరే ఆ అటాక్ వాళ్ళపై రిఫ్లెక్ట్ అవుతుందని మనకి రివీల్ అవుతుంది. కోడ్ ఆ ఎబిలిటీ గురించి ఇంకా తెలుసుకుందామని తన ఎబిలిటీ డేమోన్కి చూపించి డేమోన్ ఎబిలిటీ గురించి చెప్పమనడంతో ఏడా డేమోన్ని ఆపుతుంది. నువ్వు నన్ను ఇంకా నమ్మట్లేదా? నేను ఇందాక చెప్పినట్టే డేమోన్ ఏ అటాక్ అయినా రిఫ్లెక్ట్ చేస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సింది అంతే. తప్పుగా అనుకోకు కోడ్. కానీ మనం కలిసి కొంత సమయమే అయ్యింది. నిన్ను పూర్తిగా నమ్మాలంటే ఇంకా సమయం పడుతుంది. అంటే ఇప్పుడు వరకు నువ్వు నాకు చూపించినవి కాకుండా నీ దగ్గర కూడా ఇంకా ఎబిలిటీస్ ఉన్నాయా? ఏమో, ఎవరికి తెలుసు. ఇదే టైంలో నారుటోని కాపాడడానికి ఏ శక్తి లేకపోవడంతో బాధపడుతూ ఒంటరిగా ఉన్న కవాకిని నారుటో కలుసుకుంటాడు. ఏంటి ఈరోజు ఇంటికి రాకుండా నువ్వు అదే తిని సరిపెట్టుకుంటా అని మాత్రం చెప్పకు. అమ్మ భోజనం పెడుతుంది, పద. నాకది బోర్ కొట్టేసింది. అప్పుడప్పుడు తినకపోతే తప్పేంటి? కొంచెమైనా నమ్మగలిగే అబద్ధాలు చెప్పు. నువ్వెప్పుడూ ఒక్క అన్నం మెతుకు కూడా వదలకుండా తినేస్తావు కదా. మీకు ఇది తెలుసా? నాకు ఈ స్పాట్ చాలా నచ్చింది. మీరు కాపాడుతున్న విలేజ్ని ఇలా ఇక్కడి నుంచి చూడటం. కానీ ఈ విలేజ్లో నాకు ఎక్కడా స్థానం లేదు. ఆలోచించి చూస్తే నిజమే, ఎంతైనా నేను బయటోడిని కదా. నిజానికి నేను ఎంతో అహంకారంగా ప్రవర్తించేవాడిని కదా అంటుండగా నారుటో కవాకిని ఎత్తుకొని, ఇక పద ఇంటికి వెళ్దాం, తెలివి తక్కువ కొడక అన్న మాటలకి కవాకి కరిగిపోతాడు. ఇంటికి వెళ్ళిన స్టార్టింగ్లో వద్దు అని మారం చేసినా తన కోసం తయారు చేసిన స్పెషల్ ఫుడ్ని చూశాక అందరితో కలిపి ఫుల్గా లాగించేస్తాడు. ఇక్కడ ముందుగా తన హెడ్ బ్యాండ్ పాడు చేసినందుకు బోరుటో కవాకికి తన హెడ్ బ్యాండ్ ఇచ్చి తను సాస్కే ఇచ్చిన హెడ్ బ్యాండ్ వాడుకుంటా అని చెప్తాడు. కవాకి, నీకంటూ ఈ విలేజ్లో ఏ చోటు లేదన్నావు కదా. నీకంటూ ఉన్న చోటు ఇదే. నీకు అలా అనిపించట్లేదంటే నేను ఒక మంచి హొకాగేగా చెయ్యాల్సింది చెయ్యలేదని నన్ను క్షమించు. ఇక కోడ్ విషయానికి వస్తే వాడి గురించి ఎక్కువ ఆలోచించుకో. వాడి గురించి కూడా మేము ఏదో ఒకటి చేస్తాం. ఎందుకంటే లీఫ్ విలేజ్ అంటే నీలాంటి వారే కాదు, ఎవరైనా ప్రశాంతంగా ఉండగలిగే చోటు. ఒకవేళ అది అలా లేదంటే నేను ఒక హొకాగి అవ్వడంలో ఏ అర్థం లేదు అన్న మాటలకి కవాకి మళ్ళీ ఆమడో చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని నారుటోని లీఫ్ విలేజ్ని ఎలాగైనా కాపాడడానికి డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ముందుగా అనుకున్నట్టే ఎనిమీ అటాక్ చేసే ప్రమాదం ఉండడంతో బోరుటో ఇంకా కవాకిని సెన్సరిన్ యూనిట్ నింజాతో గమనిస్తూ కాపలా కాస్తారు. ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే వెంటనే అందరికీ తెలియచేయడానికి. ఇదే టైంలో ఆమడో షేకమారుని కలవడంతో షేకమారు ఇంకా ఆమడోని నమ్మట్లేదని, ఒకవేళ ఇదంతా ఆమడో ప్లాన్ ప్రకారమే జరుగుతుందేమో అనడంతో ఆమడో జరుగుతున్న వాటికి తనకి ఏ సంబంధం లేదని, కవాకి నారుటోపై అంత ప్రేమ పెంచుకోవడం కూడా తను ఏమాత్రం ఊహించలేదని చెప్తాడు. కట్ చేస్తే అలా ఆ రాత్రి కవాకి చెత్త పారేయడానికని చెప్పి బయటికి వెళ్తాడు. కాపలా కాస్తూ ఒక సెన్సరీ యూనిట్ తనని గమనిస్తూ ఉండడం వల్ల చెత్త పారేసినట్టు యాక్ట్ చేసి మెల్లగా పొదల్లో దాక్కొని ఒక క్లోన్ని తయారు చేసి ఇంట్లోకి పంపుతాడు. దీనితో సెన్సరీ నింజా కవాకి ఇంట్లోకి వెళ్ళిపోయాడనుకుంటాడు. కానీ బోరుటోకి ఏదో తేడాగా అనిపించడంతో కవాకిని ఎంత అడుగుతున్నా కవాకి క్లోన్తో ఆగకుండా బాత్రూంలోకి వెళ్ళిపోతాడు.
ఎంత అడిగినా సరే కవాకి ఏం మాట్లాడ్డు. బోరుటోకి ఏదో తేడాగా అనిపిస్తూనే ఉంటుంది. కవాకిలో ఉన్న ఓట్సుసుకి డేటా వల్ల తన బాడీలో ఉన్న చాక్రా సిగ్నేచర్ని పూర్తిగా చెరిపేసుకున్నాడని కవాకిని తన పవర్తో గమనిస్తున్న ఏడా రివీల్ చేస్తుంది. దానివల్ల సెన్సరీ నింజా కవాకిని కనిపెట్టలేకపోతాడు. ఎంత అడుగుతున్నా కవాకి డోర్ తీయకపోవడంతో ఏం జరుగుతుందో, లోపల నిజంగానే ఉన్నది కవాకియో లేకపోతే బోరుటో చెప్పినట్టది కవాకి క్లోనో తెలుసుకోవడానికి నారుటో బలవంతంగా డోర్ తీయడంతో అది కవాకి క్లోన్ అని రివీల్ అవుతుంది. ఇదే టైంలో కవాకి తన మెయిన్ బాడీతో ఆల్రెడీ విలేజ్ దాటి వెళ్ళిపోతాడు. ఇది తన ఎబిలిటీతో తెలుసుకున్న ఏడా కోడ్తో చెప్పడంతో కోడ్ తన ఎబిలిటీని వాడి లీఫ్ విలేజ్కి చేరుకొని తన ఎబిలిటీతో తన పార్ట్స్ని వాడడం ద్వారా ఏడాతో మాట్లాడుతూ కవాకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని కవాకిని కనిపెట్టి తన క్లాస్తో కవాకిని మార్క్ చేసి కవాకిని పలకరిస్తాడు. ఇదే టైంలో కవాకి తనంతట తానే పారిపోయాడని తన చాక్రాని పూర్తిగా అరెస్ చేసుకోవడంతో వాళ్ళ సెన్సరీ టీం నింజా కూడా కవాకిని ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారని మనకి రివీల్ అవుతుంది. దానితో కవాకిని కనిపెట్టడం కోసం ఆఖరిగా బోరుటో కవాకి చాక్రాని ఫీల్ అయిన డైరెక్షన్లో బోరుటో పరుగు తీస్తాడు. ఇదే టైంలో కవాకి కోడ్ని అటాక్ చేద్దామన్నా కోడ్ ఈజీగా కవాకిని తిప్పి కొడతాడు. నువ్వొక వెర్రోడివి, నువ్వు ఆ విలేజ్లోనే ఉండుంటే భద్రంగా ఉండేవాడివి, అసలేం సాధించడానికి బయటకొచ్చావు. నేను నీకోసమే వచ్చానురా కోడ్. దేనికోసం? నువ్వు ఈషికిని చంపిన వాళ్ళపై నీ పగ సాధించాలనుకుంటున్నావని నాకు తెలుసు. ఓ, నీకు తెలుసా? నేను కనీసం నలుగురినైనా చంపాలనుకుంటున్నా. ఈషికిని చంపింది నేనే, మిగిలిన వాళ్ళతో దీనికి ఏ సంబంధం లేదు. కాబట్టి ఎవరినైనా చంపాలనుకుంటే నువ్వు చంపాల్సింది నన్నురా. నన్ను చంపి ఇంకెప్పుడు లీఫ్ జోలికి రాకు. ఇది చెప్పడానికే లీఫ్ నుంచి బయటకు వచ్చావా? నీ ఫ్రెండ్స్ ప్రాణాలకి బదులు నీ ప్రాణం ఇవ్వడానికా అని కవాకిని అటాక్ చేసి, నిజమే, నువ్వు చాలా ఘోరమైన పాపం చేశావు, కానీ అది వేరే విషయం. ఈషికి చావుకి కారణం ఎవరో నాకు అనవసరం, కానీ అందులో భాగమైన అందరినీ నా చేతులతో నేనే చంపుతా. ప్లీజ్ కోడ్, దయచేసి లీఫ్కి ఏ హాని చెయ్యకు అని కవాకి కోడ్ని కాళ్ళు పట్టుకొని బతిమాలినా కోడ్ కాలుతో తన్ని, రేయ్, నీ బాడీ ఒక ఓట్సుసుకి వెస్సెల్, దానితో అలా అసహ్యంగా అడుక్కోకు అని కవాకిని నెట్టి, నీకొకటి తెలుసా కవాకి? నాకు ఆ రోజు ఈషికి ఓట్సుసుకి ఏం జరిగిందో అంతా తెలుసు. నేను ఈషికి ఆఖరి కోరికగా ఓట్సుసుకి సంకల్పాన్ని పొందాను. దానికోసం ఈ ప్లానెట్పై ఒక సరికొత్త డివైన్ ట్రీని పెంచి దానితో చాక్రా ఫ్రూట్ని సొంతం చేసుకుంటా. ఆ డివైన్ ట్రీ ఈ ప్లానెట్ మీద ఉన్న చాక్రా అంతా పీల్చుకుంటుంది, అందరినీ చంపుతుంది. నీకు అర్థమవుతుందా? ఈషికిని చంపిన వాళ్ళపై పగ సాధించడం దీనికి కేవలం ఒక ఆరంభం. ఆ డివైన్ ట్రీ చేతిలో చనిపోయే ముందే వాళ్ళని నా చేతులతో చంపాలనుకుంటున్నా. ఆఖరికి జరిగేదేదైనా ఒక్కటే, అందరూ చనిపోతారు. కాబట్టి నీకు ఇప్పుడు అర్థమైందా? నీ ప్రాణానికి నేను చెయ్యాలనుకునే పనికి ఏ సంబంధం లేదు. పైగా నీకిది ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ నిన్ను నా పగ తీర్చుకోవాలనుకునే శత్రువులలో నుంచి తొలగించా. ఇంకెవరో నిన్ను కలవాలనుకుంటున్నారు. నాకిది ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఎవరో ఒకరికి నీతో ఏదో ఒక అవసరం ఉంటుంది అని కవాకితో వెళ్ళబోయే టైంకి బోరుటో ఎంట్రీ ఇచ్చి ఆపుతాడు. రేయ్, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళావో చెప్పి వెళ్ళాలి కదా. కవాకి, నేను నువ్వు కోర్టుకి త్యాగం చేసుకొని మా అందరినీ కాపాడడానికి ఇక్కడ వచ్చావని మాత్రం చెప్పకు. ఇది నీకు అనవసరం. ఇక్కడికెందుకు వచ్చావు?
నిన్ను వాడు చంపాలనుకుంటున్నాడు. నీకు అర్థం కావట్లేదా? నేను చెప్పాలనుకునేది అదేరా వెర్రోడా. పైగా నేను ఎలాంటోడ్నో నీకు తెలుసు కదా. నువ్వు అలా వెళ్ళిపోతే నేను నీ వెనక రాకుండా ఉంటానా? రే కోడ్, వీడిని వదిలి నన్నెక్కడికో తీసుకెళ్ళాలనుకున్నావు కదా, త్వరగా నన్ను తీసుకెళ్ళు. రేయ్, ఇంకాసేపు ఆగు. నేనిక్కడున్నా కాబట్టి నా చాక్ర ద్వారా నాన్న ఇంకా అందరూ మనల్ని కాపాడడానికి వస్తారు. అదే కదా నేను జరగకుండా ఆపాలనుకుంటుంది. అప్పుడు నేను చేసేదానికి అర్థం ఉండదు. నేను లార్డ్ సెవెంత్ని చావనివ్వను ఎప్పటికీ. దానికోసం నా ప్రాణం పణంగా పెట్టైనా సరే. అలా బోరుటో ఎంతలా చెప్తున్నా వినకుండా కవాకి కోడ్తో కలిసి వెళ్ళడానికి డిసైడ్ అయ్యి వెళ్ళిపోబోతుంటే బోరుటో కవాకిని ఒక్కటి పీకి, ఇక నువ్వేం చేసుకుంటావో చేసుకో. నీకు నాన్నని ఎంతలా కాపాడాలనుందో నాకు తెలుసు. కాబట్టి నేను నిన్ను కాపాడతా. అది నేను చెయ్యాలనుకుంటున్నా. సరేనా సోదరా అని బోరుటో తన కార్మా కూడా యాక్టివేట్ చేసి ఫైట్కి రెడీ అవుతాడు. ఇదంతా తన ఎబిలిటీతో గమనిస్తున్న ఏడా కవాకి తనని కలవాలనుకుంటున్నందుకు ఫ్లాట్ అయిపోతే బోరుటో ఇప్పుడు చెప్పిన డైలాగ్లకి బోరుటో కూడా చాలా కూల్గా ఉన్నాడనుకుంటుంది. మోమోషికి ఓట్సుసుకి వెసలైన బోరుటో ఉజుమాకినా మనం ఎప్పుడూ కలుసుకోలేదు కదా. నేనే కోడ్. నేను ఓట్సుసుకిని పూజిస్తా, అలానే వాళ్ళ సంకల్పాన్ని కూడా పొందా. నిజం చెప్పాలంటే నేను నిన్ను గౌరవిస్తున్నా. ఓట్సుసుకి అంటే నాకు ఎంతో గౌరవం. వాళ్ళు నాకు దేవుడితో సమానం. కాబట్టి ఓట్సుసుకిగా మారుతున్న నిన్ను టెంటిల్స్కి ఆహారం చేయాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఓట్సుసుకిని ఎంతగానో పూజించే నాలాంటి వాడికి ఇది ఎంతో అసహ్యకరమైన పని. అవునా, ఏదైనా కానీ నువ్వు చెప్పిన వాటి మీద నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు. అంతేకాక దానిని నేను ఎప్పటికీ జరగనివ్వను. కాబట్టి అవన్నీ మర్చిపోయి తిరిగి వెళ్ళిపోగలవా? అలా చెయ్యలేను. రాక వచ్చిన ఛాన్స్ని ఎలా వదులుకునేది? నేను బలివ్వబోయేవాడి సత్తా ఏంటో చూస్తా. ఇక్కడి నుంచి పారిపో బోరుటో. నువ్వు వాడిని అస్సలు ఓడించలేవు. నేను పారిపోవడానికి ట్రై చేస్తే వాడు చూస్తూ ఊరుకునేలా ఏం కనిపించట్లేదు. అంతేకాక వాడిని చూస్తుంటేనే వాడు ఒక పెద్ద సైకోగాడ్లా ఉన్నాడు. కాబట్టి నాన్నిక్కడికి వచ్చే ముందే వీడి అంతు చూద్దాం సోదరా అని బోరుటో అటాక్ చేస్తే కోడ్ అడ్డుకోవడంతో బోరుటో తన రసింగంతో అటాక్ చేసిన కోడ్ తప్పించుకొని బోరుటోని అటాక్ చేయబోతుంటే బోరుటో తప్పించుకొని తన షురికెన్తో అటాక్ చేస్తాడు. కానీ అది షురికెన్ కాదు, షురికెన్లా ట్రాన్స్ఫార్మ్ అయిన బోరుటో క్లోన్ అని రివీల్ అవుతుంది. ఇక దానితో బోరుటో తన లైటింగ్ స్టైల్ జుట్సుతో అటాక్ చేసిన కోడ్ మళ్ళీ తప్పించుకుంటాడు. ఇక దానితో కోడ్ తన కార్మాని యాక్టివేట్ చేసి అటాక్ చేయబోతున్న బోరుటోని ఈజీగా ఆపి బోరుటోని ఈజీగా ఓడించి ఇంకా లేవలేకపోతున్న బోరుటోని కిందేసి తొక్కుదామనుకుంటాడు. కానీ చూస్తే బోరుటో అక్కడ ఉండడు. తల తిప్పి చూస్తే మళ్ళీ బోరుషికిగా ట్రాన్స్ఫార్మ్ అయిన బోరుటోని చూస్తాం. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? నిజంగానే బోరుటోని మళ్ళీ మోమోషికి కంట్రోల్ చేస్తున్నాడా? బోరుషికిగా మారిన బోరుటో కోడ్ని ఆపగలుగుతాడా? లేక కోడ్ అనుకున్నట్టే బోరుటోని ఓడించి కవాకిని తీసుకెళ్తాడా? మన నారుటో ఏం చేస్తున్నాడు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేసుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరితో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే
ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.